అందరూ నమస్కారం. ఏపీలో ఉండే డ్వాక్రా మహిళలకు ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. మొత్తంగా చూస్తే మహిళలకు ఇదో రకమైన అదృపోయే శుభార్తని చెప్పుకోవచ్చు మనం. అయితే మహిళల కోసం ఎన్నో పథకాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ఏదో చూస్తున్నా కూడా లేకపోలేదు. ఆడబిడ్డ మీద ఒకటి ఉంది, తల్లి వందనం ఒకటి ఉంది. తర్వాత మనకు ప్రతి సంవత్సరం రెగ్యులర్గా మన స్థాయి తగ్గట్టు తీసుకునే ఒక పథకం డ్వాక్రా. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేయబోతోంది. దీనివల్ల మనకు ఇంట్రెస్ట్ చాలా తక్కువగా, అలాగా డబ్బులు కూడా ఎక్కువగా ఇచ్చే యోచనలో ఉండేట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. అది ఏంటి, ఎలా, ఎంత అమౌంట్ ఎవరెవరికి ఇస్తున్నారు ఏంటనేది పూర్తి వివరాలు చూద్దాం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తే కనుక ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ మనకు వచ్చినటువంటి పత్రికా వివరాలు మీకు చదివి వినిపిస్తాను, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డ్వాక్రా మహిళలకు సర్కారు తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు 5% వడ్డీతో 1,00,000 వరకు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. పిల్లల చదువు కోసమని, వివాహాల కోసమని, ఇతర అవసరాల కోసమని వీటిని అందించే ప్రయత్నం చేయబోతుంది. ఇప్పటికీ ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను సీఎంఓ ఆమోదం తెలిపిందని కూడా చెప్పింది. ఈ పథకం కోసం సంవత్సరానికి ప్రతి ఏటా 1,000 కోట్ల పైగానే ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. మహిళా దినోత్సవం రోజున సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లుగా మనకైతే ఇప్పుడిప్పుడే ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అంటే మరేటి కాదు, ఏదైతే డ్వాక్రా మనకి ఇదివరకు రెగ్యులర్గా ఉండే డ్వాక్రా ఉంటుందో ఆ డ్వాక్రాని మనకు 5% వడ్డీతో, 5% అంటే చాలా తక్కువని చెప్పుకోవాలి. మినిమం 5% అంటే ₹1,00,000 సంవత్సరానికి వరకు 4,500 నుంచి 5,500 లోపే వడ్డీ మనకు పడుతుందన్నమాట. ఈ విధంగా 1,00,000కు ₹5,000 వడ్డీతో మనకు సంవత్సరానికి ఈ విధంగా మనకు ₹1,00,000 అయితే మంచి చేయబోతుంది. అయితే ఈ డబ్బులు మనం ఎలా తీర్చాలని ఏంటనేది మన అందరూ తెలిసిన విషయమే. ₹1,00,000 తీసుకున్నామంటే కనుక ఖచ్చితంగా మీ సంవత్సరానికి ఒక 2,000 కట్టుకున్నారు అనుకోండి, 2.5 సంవత్సరాలు దాటిపోవచ్చు. అలాగే 4,000 కట్టుకున్నానికి మనకు ఒక 15 నెలలు 20 నెలలు కట్టుకోవచ్చు. మీరు యొక్క అమౌంట్ ఈఎంఐ ద్వారా ఎంతైతే చెల్లించబోతుందో దాన్ని బట్టి మీకు కాలక్రమేణా కట్టుకోవచ్చు. సో ఇది చాలా ఉపయోగపడుతుంది. ₹1,00,000కి 5% వడ్డీ అంటే చాలా మాటలు కాదు, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దయచేసి అందరూ కూడా ఈ స్కీమ్ని వినియోగించుకోండి. సో ప్రతి ఒక్కరు అవసరమైతేనే తీసుకోండి. అక్కడ అవసరం లేని వారైతే వద్దు, విడిచిపెట్టండి. ఎందుకంటే ప్రతి నెల ఎంత అమౌంట్ కట్టాల్సి ఉంటుంది కాబట్టి మీరు కట్టకపోతే కనుక ఇతర గ్రూపుల వారికి పడుతుంది, వారు మీపై ప్రెజర్ పెడతారు. దయచేసి అవసరం ఉంటేనే డ్వాక్రా కానివ్వండి, ఇంకా ఇతర లోన్ అని తీసుకోండి. ముందుగా చెప్తున్నాము. సో ప్రతి ఒక్కరు ఉపయోగపడే టిప్స్ అయితే. సో అత్యవసరం అనుకుంటే ఎవరైనా వాడుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు డ్వాక్రా. అయితే మహిళా దినోత్సవం రోజున ఈ పథకం ప్రారంభిస్తున్నారు. ఆ రోజు మనకు ఎంత అమౌంట్ ఇస్తున్నారు, ఎవరెవరికి ఇస్తున్నారు, ఏంటి పూర్తి వివరం మీకు తెలియజేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతుంది.